రైతు తనే పెట్టుకుంటాడు, తనే వ్యవసాయం చేసుకునేవాడు. మిగతా కౌలు చేసుకునే వాళ్ళు పెట్టట్లా కట్టట్లా. అసలు లాజిక్ అది. దానికి పరిష్కారం ఎవరి చేతుల్లో లేదు. ఎందుకంటే కౌలు రైతు మీద నమ్మకం యజమానికి ఉండాలి. నమ్ముదామంటే చాలా చోట్ల మోసాలు జరుగుతున్నాయి. అందుకని వాళ్ళు కౌలు రాసియ్యరు. అదే సందర్భంలో కౌలు రైతు ఎక్స్పెక్టేషన్ కూడా ఈ రైతు దగ్గర తీసుకోవాలనుకుంటున్నాడు, ప్రభుత్వం దగ్గర తీసుకోవాలనుకుంటున్నాడు, అది వదులుకోవాలనుకోవట్లేదు. అప్పుడు ఇన్సూరెన్స్ అతను కట్టాలి, అతను కట్టడానికి సిద్ధపడట్లా. ఒకవేళ కడితే పరిహారం అతనికి వెళ్తుంది, కౌలు రైతుకి రాదు. కౌలు రైతు ఇలాంటి సందర్భాల్లో నష్టపోతాడు ఎక్కువ. జరిగేది అది. ఆంధ్రాలో అత్యధికంగా నష్టపోతున్నది రైతు నష్టం కంటే కౌలు రైతు నష్టం ఎక్కువ. నిజమైన రైతు కట్టేస్తున్నాడు. 10 to 20% రైతులు కట్టేస్తున్నారు. వాళ్ళకి ఏదో రూపంలో వస్తుంది, ఏదో బీమా ఏదో లేట్ అయినా ఆలస్యమైనా వస్తుంది. ఈ కౌలు రైతుకి రాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీమా చెల్లించే విషయంలో వెనక్కి తగ్గుతున్నాయా? అదేం కాదంటే ఒక్కొక్కళ్ళ విధానం ఒకటి. ఇప్పుడు జగన్ టైంలో ఏం జరిగిందంటే మొత్తం పరిహారం నేనే పెడతాను, ఆయన కట్టేసాడట. అయితే అది చిన్న లాజిక్ ఉంది. అప్పుడున్న పత్రికల ద్వారా మనమే డిబేట్ చేసాం, నేనే చెప్పాను. జగన్ టైంలో ఏం చేశాడంటే మొదటి ఏడాది ఈ పరిహారం లెక్క చూశాడు. వాళ్ళకి అధికారులు ఎవరో ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టున్నారు. 500 కోట్లు మనం కడుతున్నామండి ఇన్సూరెన్స్ వాడికి. వాడు నానా తిప్పలు పడి మనం ఎంఆర్ఓలు మనకి నివేదికలు ఇచ్చి, మనం ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదిక ఇచ్చి, కేంద్రం ఇన్సూరెన్స్ కంపెనీకి నివేదిక ఇచ్చి ఇవ్వమంటే అందులో వాడు మళ్ళీ కొన్ని కోతలు కోసి 100